6 నెలల తర్వాత స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏదో ఇప్పుడే చేసేయండి. సరిగ్గా 6 నెలల్లో మాకు విడాకులు వచ్చేలా చూడండి. సరిపోతుందా? ఇంకా కాసేపు మాట్లాడమంటారా? నాను తెలుగులో మాట్లాడింది నాకు ఇంగ్లీష్ రాక కాదు. తెలుగు మీద మమకారం సంపుకోలేక మాట్లాడాను. ఇప్పటి వరకు తెలుగులో మాట్లాడాలని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుగు గొప్పతనం గురించి తెలియసేద్దాం అనుకుంటున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్సన్నటి, తెలుగు భాష నేర్చి తెలియలేక అన్య భాషలభ్యసించుట ఎదియేలా విశ్వదాభిరామ వినురవేమా. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక సాధారణ భాష గురించి కాదు. మన గుర్తింపు, మన సంస్కృతి, మన గౌరవం గురించి. తెలుగు అనేది కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు. ఇది వేల సంవత్సరాల సంస్కృతి ప్రవాహం. తెలుగు భాషకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. శతాబ్దాలుగా ఇది సాహిత్యం, సంగీతం, తత్వం, భక్తి, విజ్ఞానం వంటి అనేక రంగాలలో తన గొప్పతనాన్ని సాటుకుంది. తెలుగును ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే తెలుగు పదాలు ఎక్కువగా అచ్చులతో ముగుస్తాయి. అందువల్ల ఈ భాష వినడానికి చాలా మధురంగా, సంగీతంలా అనిపిస్తుంది. తెలుగు భాష మాధుర్యాన్ని విదేశీయులు కూడా ప్రశంసించారు. తెలుగు భాషను అధ్యయనం చేసిన బ్రిటిష్ పండితుడు సిపి బ్రౌన్ తెలుగు సాహిత్య సంపదను కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తెలుగు సాహిత్యంలో ఉన్న సంపద అపారమని. మన భాష గొప్పతనాన్ని మన పూర్వీకులు చాలా కాలం క్రితమే గుర్తించారు. విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెనాలి రామకృష్ణుడు తెలివిగా సంధించిన భాష, రామదాసు రాగాలతో రవళించిన భాష మన తెలుగు భాష. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న మహాభారతాన్ని తెలుగులో అందించారు. పోతన భాగవతాన్ని అద్భుతంగా రచించారు. త్యాగరాజస్వామి తెలుగు కీర్తనలతో సంగీతాన్ని అమృతంగా మార్చారు. రాయప్రోలు సుబ్బారావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రిల రచనలు, శ్రీశ్రీ, గురజాడ, దాశరథి, గుర్రం జాషువా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్ప గొప్ప కవులు మన తెలుగు సాహిత్యం యొక్క గౌరవం పెంచడానికి పాటుపడ్డారు. ప్రపంచ దేశాలలో తెలుగు భాషకి మహోన్నతమైన గుర్తింపును తీసుకొచ్చారు. అలాంటి భాషని మాట్లాడడానికి ఇప్పుడు చాలా మంది సంకోచిస్తున్నారు, సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. ఇలా సిగ్గుపడే వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఏమన్నారో తెలుసా? ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుళ్ళెక్కడమెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనచ్చు సిగ్గులేక ఇంక చెప్పడమెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని ఆయన అన్నారు.
ఎంతో మంది కవులు చనిపోయినా కూడా తెలుగుని బ్రతికించడానికి ప్రయత్నించారు. బతికున్న మనం మాత్రం తెలుగు భాషని చంపేస్తున్నాం. పరాయి భాష జ్ఞానాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ మన మాతృభాషలో సంబోధించకపోవడం తప్పు. మన మాతృభాష మనల్ని కన్న తల్లిదండ్రుల్లాంటిది. అలాంటి భాషని పక్కన పెట్టాలనుకుంటే మన తల్లిదండ్రుల్ని కూడా పక్కన పెట్టినట్టే. మన మాతృభాషలో మాట్లాడుకోవడమే మనకి గౌరవం. మన మాతృభాషని గౌరవించడం మన బాధ్యత. తెలుగు భాషలో భక్తుంది, భావం ఉంది, కవిత్వం ఉంది, జ్ఞానం ఉంది. ఒక భాష నిలబడాలంటే ఆ భాషను మాట్లాడే ప్రజలు ఆ భాషను ప్రేమించాలి, గౌరవించాలి, ఉపయోగించాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రపంచాన్ని అన్వేషించండి, సాంకేతికతో ముందుకు సాగండి. కానీ మన తెలుగు భాషని ఎప్పటికీ మర్చిపోకండి. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగు భాషపై గర్వించండి. ఎందుకంటే మన భాషని కాపాడితే మన సంస్కృతి, మన చరిత్ర, మన గుర్తింపును కాపాడినట్టే. చివరిగా తెలుగు తల్లికి వందనం, తెలుగు భాషకి అభివందనం. చిచి, థ్యాంక్స్ త్రిషా. స్పీచ్ ఇవ్వడానికి నా పేరు ఎవరిచ్చారో తెలీదు, కానీ ఇచ్చి చాలా మంచి పని చేశారు. మధుబాబు, మీరు హీరో అవ్వాలంటే సినిమాల్లో యాక్టింగ్ చెయ్యాలి. ఆ సినిమాలు హిట్ అవ్వాలి. అప్పుడు మీరు హీరో అనిపించుకుంటారు. కానీ నాకు ఆ కట్టం లేకుండానే టాక్ ఆఫ్ ద కాలేజ్ అయిపోయాను, హీరోనైపోయాను. కంగ్రాచులేషన్స్ చెప్పండి మధుబాబు. మధుబాబు, మధుబాబు ఆగండి. మధుబాబు ఆగు. ఏంటిది? నేను ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతున్నాను.